దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనం, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికీ బోధించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? తండ్రి అయిన దేవుడు, దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, దేవదూతల కంటే పైనామము కలిగినటువంటి ఆ యేసు ప్రభువారు తను మనముకి ఏమి నేర్పిస్తున్నానంటే, ఆయన నామమున మనం ఏది అడిగినను ఆయన మనకు చేస్తారంటండి. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీవు ఎవరి నామమున నీవు ప్రార్థన చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ అయితే ఆత్మదేవుడు నీకు ఏమి నేర్పిస్తున్నానంటే, యేసు ప్రభువారి యొక్క నామములో నిజంగానే ఆయన పరమును వీడి భూమికి వచ్చి నీ కోసము నా కోసము రిక్తునిగా మార్చుకున్నటువంటి ఆ నామములో మనము ఏది అడిగినను ఆయన మనకి చేస్తారంటండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయన నామములో ప్రార్థించి అనేకములు పొందుకుని వారికి వారి జీవితంలో పొందుకునే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదాలు యేసు నామములో ఇచ్చి ఉన్నారండి. హల్లెలూయా. నిజంగా పేతురు, యోహాను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క భిక్షగానితో ఏమంటున్నారో తెలుసా? నాకు లేదు, కానీ యేసు నామములో నీవు లేచి నడు అంటున్నారు. హల్లెలూయా. ఆ విధంగానే పౌలు ఫిలిప్పు పట్టణములో దెయ్యమును వెళ్ళగొట్టేటప్పుడు యేసు నామములో ప్రార్థించి దెయ్యమును వెళ్ళగొట్టి ఉంటుండగా, సైఫను మరణించే తరువాయిలో కూడా యేసు నామములో ప్రార్థించి ఉంటుండగా, ఈరోజు నీవు నేను కూడా యేసు నామములో ప్రార్థించినట్లయితే నీ విన్నపము పరమునకు వినబడి ఆయనే నీ యొక్క మనవులన్నిటికీ, ఆయన యొక్క చిత్తానుసారమైనటువంటి మనవులన్నిటికీ సమాధానము దయచేయునుగాక. నిజంగానే వాక్యము నమ్మినట్లయితే గట్టిగా ఆయన లేచి ఆయన పాదములను పట్టుకో. ప్రభువా, నీ నామమునే నాకు ఇది కావాలి ప్రభువా, నీ నామములో నాకు అది కావాలి ప్రభువా, నాకున్నటువంటి కొరతల్లో యేసు నామములో నాకు చేసుదుగాకని ఆయన పాదములు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పరమదేవుడు, పరమ వైద్యుడు, నిజంగా ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రార్థనలకి చెవియొగ్గేటువంటి దేవుడు నీ మనవులకు చెవియొగ్గి నీ యొక్క విన్నపములన్నిటికీ నువ్వేదైతే అడుగుతున్నావో అడిగినన్నీ నీకు దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే నీ యొక్క వాంఛలన్నీ తీర్చబడునుగాక యేసు నామములో. ఈ వాక్యము నీకు నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.